హలో ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో రెయిన్ పైప్ ఇరిగేషన్ అంటే ఏమిటో చెప్పాను కదా. మీరు చూడకపోతే కింద ఉన్న లింక్ లో చూసేయండి. ఇప్పుడు మాటల్లోకి వస్తే రెయిన్ పైప్ ఇరిగేషన్ లో ఉండే భాగాలు, ఒక రెయిన్ పైప్ సిస్టమ్ లో ప్రధానంగా 5 రకాల భాగాలు ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు చెప్తున్నాను. నేను రెయిన్ పైప్ ని నా ద్వారా నీరు చిన్న రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. నేను రెయిన్ జాయినర్ ని నేను పైప్స్ ను సులభంగా కలుపగలను. లీకేజ్ తగ్గుతుంది మరియు నీటి ప్రవాహం స్మూత్ గా ఉంటుంది. నేను రెయిన్ కాక్ ని నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తాను. అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసి నీరు వాడుతారు, అవసరం లేనప్పుడు క్లోజ్ చేసి నీటిని సేవ్ చేస్తాను. నేను ఎండ్ క్యాప్ ని పైప్ చివరలో పెట్టి నీటి లీకేజీ లేకుండా ఆపేస్తాను. సిస్టమ్ను నీట్గా క్లోజ్ చేసి నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తాను. నేను గ్రోమెట్ ని నెన్ను పైప్లో హోల్ దగ్గర బిగుసుగా ఫిట్ అయ్యి లీకేజీ లేకుండా కాపాడుతాను. కనెక్షన్ను స్ట్రాంగ్ గా ఉంచుతాను. రెయిన్ పైప్ ఎలా పనిచేస్తో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. రెడీ ప్లాస్ట్ ను ఫాలో చేయడం మర్చిపోకండి.